గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 24. ఈ ఎపిసోడ్లో మనం సింధు నాగరికత ప్రజల యొక్క లిపి గురించి తెలుసుకుందాం. సో మనకు తెలుసు, మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ఈ నాగరికత కాలంలో ఉండే ప్రజలు ఎటువంటి లిపిని, ఎటువంటి స్క్రిప్ట్ను వాడారు అని మనం చూస్తే మనకి దొరికినటువంటి ఆధారాల ప్రకారం మనకి సింధు ప్రజల తాలూకా లిపి చిత్రలిపి అని మనకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనకు చూస్తే మీకు అర్థమవుతుంది, బొమ్మల లిపి. అయితే ఈ బొమ్మల లిపిని మనం కనుగొనడానికి, అయితే బొమ్మల లిపి గురించి తెలుసుకోవడానికి మనకు ముఖ్యమైన ఆధారాలు ఏంటంటే సీల్స్. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ స్క్వేర్ టైప్లో ఉండే సీల్, ఇక్కడ చూడండి పైన మనకి బొమ్మల లిపి కనబడుతుంది, ఇక్కడ మనకి యానిమల్ కనబడుతుంది. సో ఇట్లా ఈ బొమ్మల లిపిని ఎక్కువగా ఎక్కడ రాశారంటే అప్పుడు ఉన్నటువంటి సింధు ప్రజలు వాడినటువంటి సీల్స్ పైన వీటిని రాయడం అనేది జరిగింది. సో మనకి మొత్తంగా సింధు నాగరికతలో 4000కు పైగా సీల్స్ దొరికాయి. ఈ సీల్స్ అనేవి ఎక్కువగా స్టిటైట్తో తయారు చేసేవారు, మెత్తటి ఇసుక రాయితో. సో ఇవి స్క్వేర్ టైప్లో లేదా రెక్టాంగులర్, సో అకేషనల్లీ అప్పుడప్పుడు ఇవి సర్క్యులర్గా, వృత్తాకారంగా కూడా కనిపించేవి. సో మనకి ఈ ఏవైతే లిపి ఉందో బొమ్మల లిపి, ఈ లిపి మనకి ఈ ముద్రికల పైన అంటే సీల్స్ పైన, అలాగే రాగి తాయెత్తుల పైన, గాజుల పైన కూడా రాసినట్టు మనకి తెలుస్తుంది. అయితే మనకి ఈ లిపి గురించి మొట్టమొదటిగా మనకి 1853లో తెలిసింది. అయితే సమాచారం 1923 నుంచి మనకి వీటిపై కంప్లీట్గా పరిశోధనలు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా మనం ఈ లిపిని కనుగొనలేకపోయాం. అయితే మనం ఒకవేళ మనకి సింధు ప్రజల లిపి తెలిసినట్టయితే సింధు ప్రజల గురించి మనకి ఇప్పటివరకు తెలియని సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం కూడా మనకు తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఇప్పటివరకు కూడా ఈ సింధు నాగరికత గురించి మనం ఓన్లీ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటే మనకి పురావస్తు ఆధారాల ద్వారా మాత్రమే మనం కొన్ని విషయాల్ని తెలుసుకున్నాం. అయితే వీటిపైన ముఖ్యంగా ఈ సింధు నాగరికత లిపి పైన ముఖ్యంగా ఫాదర్ హిరాస్, రాజారాం, నట్వర్జా, ఎస్ఆర్ రావు ఇలాంటి చాలామంది వీటిపై అధ్యయనం చేయడం అనేది మొదలుపెట్టారు. అయితే మనకి ఇట్లా ఈ లిపి అయితే నడుస్తుంది, కానీ ఈ లిపిని మనం బౌస్ట్రోపెడన్ లిపి అని మనం పిలవడం జరిగింది. అంటే జనరల్గా మనకి ఈ లిపి తాలూకా లైన్స్ మనం చూస్తే కొన్ని చోట్ల రైట్ టు లెఫ్ట్, కొన్ని చోట్ల లెఫ్ట్ టు రైట్ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే మనకి కాళీబంగంలో దొరికినటువంటి ఏదైతే సీల్ ఉందో ఆ సీల్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే అక్కడ 2 లైన్లు కనిపిస్తున్నాయి మనకి. సో పై లైన్ మనకి రైట్ టు లెఫ్ట్, కింద లైన్ లెఫ్ట్ టు రైట్. సో మనకి ఇట్లా రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇట్లా తిరగడం ద్వారా మనం దీన్ని సర్పలేఖనం, బౌస్ట్రోపెడన్ అని పిలవడం జరిగింది. దీన్ని సింధు నాగరికత తాలూకా బొమ్మల లిపిని. అయితే మనకి ఇప్పటికి కూడా మనం వీటిని కనుక్కోవడానికి కారణం ఏంటంటే, అంటే కారణాల్లో మనకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవి 400 వరకు ఉన్నాయి. ఇవి ఈ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవి, ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి. సో అందులో మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఇట్లా మనకి అన్ఎండింగ్ స్క్రిప్ట్ లాగా ఉంది. ఇది సెకండ్ పాయింట్గా మనం చెప్పొచ్చు. అయితే ఏదేమైనా మనకి భవిష్యత్తులో మన సింధు లిపిని కనుక్కుంటామనే ఆశాభావంతో ఉందాం. దీని ద్వారా మన మొట్టమొదటి సింధు నాగరికత ప్రజల తాలూకా మొత్తం ఇన్ఫర్మేషన్ని కనుక్కునే అవకాశం మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.